హాయ్ గైస్, మీరు తీస్తున్న పిక్చర్స్ బ్లర్రీగా డల్గా పడుతున్నాయా? అయితే నేను చెప్పే సెట్టింగ్స్ మీరు మార్చుకోండి, ఖచ్చితంగా మంచిగా పడుతుంది. షటర్ స్పీడ్, మీరు లోవర్ షటర్ స్పీడ్ యూస్ చేస్తే మీ యొక్క ఫొటోస్ అన్నవి బ్లర్రీగా పడుతుంది. మీరు సబ్జెక్ట్ తగ్గట్టు షటర్ స్పీడ్ని పెంచడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ ఫోకస్ ఏరియా. ఫోకస్ ఏరియా అనేది మీరు ఏం పెట్టుకుంటున్నారా? సింగిల్ పాయింట్ ఫోకస్ పెడుతున్నారా, వైడ్ ఫోకస్ పెడుతున్నారా, లేదా జోన్ పెడుతున్నారా? మీరు తీసే సబ్జెక్ట్ పరంగా, మీరు తీసే ప్లేస్ పరంగా ఫోకస్ ఏరియా అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐఎస్ఓ అనేది మీరు ఎక్కువ పెడుతున్నారా, తక్కువ పెడుతున్నారా అని చూసుకోండి. ఎందుకంటే లో కాంట్రాస్ట్ లైట్ వల్ల మన యొక్క ఫొటోస్ అనేవి డల్గా పడతాయి అన్నమాట. దానివల్ల మనం ఎడిట్ చేసినప్పుడు కూడా నాయిస్గా పడుతుంటాయి. సో మీరు లైట్ అనేది కరెక్ట్గా పడుతుందా లేదనేది చూసుకో. అపేచర్ వచ్చేసరికి మనం తీసే సబ్జెక్ట్ని బట్టి అపేచర్ వాల్యూ అనేది మార్చుకోవాలి. అపేచర్ ఎక్కువ పెడుతున్నామా, తక్కువ పెడుతున్నామన్న చూసి దాన్ని బట్టి కూడా మనం కరెక్ట్గా అపేచర్ వాల్యూని అడ్జస్ట్ చేస్తే మన యొక్క ఫొటోస్ అనేవి బ్లర్ అవ్వకుండా షార్ప్గా పడే. సో ఈ సెట్టింగ్స్ అన్ని మీరు పాటిస్తున్నారు లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.